అందరికీ నమస్తే. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈరోజు 25 మార్చ్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్. చాలామందికి ఒక ఉత్సాహం, అంటే అక్కడ పార్లమెంటులో మాట్లాడితే ఇక్కడ అంటే అన్ని ఏది కావాలన్నా కూడా బిల్ పెట్టుకోవచ్చు కదా. సో అయితే ఎలక్షన్స్లలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఎంపీ నామినేషన్స్ వేయడానికి చాలామంది మార్బలంతో ఒక 60 మంది, 70 మంది, 500 మంది, 1000 మందితో వెళ్తూ ఉంటారు. అయితే ఈరోజు కొంతమంది, నేను వెళ్తున్న క్రమంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏంటంటే ఈ పీపుల్, అంటే వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ప్రజలకు కలిగిస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటవి అంటే, నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు 500 మంది వెహికల్స్, కార్లు, ఇవన్నీ ర్యాలీ జరుగుతుంది. దానివల్ల నార్మల్గా పీపుల్ అయితే ఎవరైతే వెళ్తారో, డెలివరీ అవ్వడానికి ఒకరు, కడుపు నొప్పితో ఒకరు, హార్ట్ అటాక్తో ఒకరు, ఎన్నో సమస్యలతో, ఇంటర్వ్యూకి ఒకరు, ఇంకేదన్నా అర్జెంటుగా వెళ్ళాల్సిన పని మీద ఒకరు, అట్లా వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే, వీళ్ళ నామినేషన్ మా బతుకులకు వచ్చింది, ఏ 2-3 వెళ్ళి నామినేషన్ చేయొచ్చుగా, గుట్టు సప్పుడు కాకుండా పెద్ద ఆర్భాటం ఏమన్నా ప్రజలకు తెలియదా వీళ్ళంటే ఏందో, రాజకీయ నాయకులకు తెలియదా, రాజకీయ నాయకులు అన్నీ తెలిసిపోతున్నాయి కదా ప్రజలకి, ఓట్లు వేయరా అలా వేస్తే అనేసి అన్నట్టుగా ఒక ఎబ్బెట్టుగా మాట్లాడుకుంటున్నారు. అంటే రాజకీయ నాయకుల గురించి ప్రజలలో ఎంత ఆటో వాళ్ళు కానీ కొంతమంది మాట్లాడుకుంటుంటే బాధ అనిపించింది నాకు. నేనన్నా, అవునా మీకు అంటే మీకు అసౌకర్యం కలిగిందా దీని గురించి అంటే, అవును మేడం, ఎవరు నామినేషన్ వేసేది ఉంటే 2-3 ఒక 5 మందినో తీసుకొని వెయ్యాలి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఒక మనిషిని వెళ్ళామా, అట్లనే ఉండాలి. ఇది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్. అది ప్రజలను కాపాడడము, ప్రజాసేవ చేయడము, అదొక రెస్పాన్సిబిలిటీ జాబ్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని అన్నాడు ఒక అబ్బాయి. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నాకు కింద ఒక 10 మంది టీం ఉంటారు, వాళ్ళని కాపాడడానికి, వాళ్ళ చేత పని చేయించడానికి నేను వెళ్ళాలి. సో ఆ ఇంటర్వ్యూ నేను సక్సెస్ కావాలి. దానికి నేను ఇట్లా అబ్జెక్షన్స్ వచ్చి అక్కడ పోయే లోపల బాస్లు వెళ్ళిపోతారు, తిడతారు, నీ జాబ్ పోయిందంటారు. అసలే నిరుద్యోగంతో ఉన్న యువత ఇట్లంతా చేస్తే ఎట్లా అనేసి అన్నారు. సో నిజమే అది. కాబట్టి మనమంతా కూడా ఒక విప్లవం ఎట్లా రావాలంటే, చైతన్యము, ఒక నియోజకవర్గం ఉందనుకోండి, అంటే ఎంపీ, సపోజ్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది, లేదంటే సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంది, లేదా ఒక హైదరాబాద్ పార్లమెంట్ ఉంది, నాంపల్లి, అట్లా ఒక్క నియోజకవర్గంలో అంటే ఎంపీ స్థానానికి 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కింద. ఎవరైతే ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 7 మంది ఎమ్మెల్యేల కింద 6 కార్పొరేటర్లు ఉంటారు. 6 కార్పొరేటర్ల కింద వార్డ్స్ ఉంటాయి, వార్డ్ మెంబర్స్గా ఉంటారు. అంటే ఒక్కొక్క వార్డ్కి ఎన్ని మామూలుగా బస్తీలు ఉంటాయి, ఒక 20 బస్తీలు ఉంటాయి. సో అట్లా గ్యాదర్ చేసుకుంటారు వాళ్ళు. సో అయితే వీళ్ళు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఎవరైతే నిలబడి ఉన్నారో, ఓడిపోయిన ఉన్న వాళ్ళు, లేకుంటే ప్రజలలో చైతన్యం ఉన్న వాళ్ళు కొంతమంది అట్లా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో మనము ఏకగ్రీవంగా ప్రజల నుంచి ఒక చైతన్యం తెచ్చినట్లయితే ప్రజలందరూ అనుకోవాలి. ఎట్లా అంటే, ఈ నియోజకవర్గానికి, అంటే సపోజ్ కొత్తపేట ఉంది, కొత్తపేటలో ఉన్నటువంటి ఎంతమంది జనాభా, ఒక 2,63,000 ఉంటారు అనుకుందాం సపోజ్. వాళ్ళందరూ కూడా, ప్రజలంతా ఏకముక్తంగా, అంటే నాయకుల వెనకాల బండ్లలో తిరిగి మందు తాగి బిర్యానీ తిని అట్లా చేయనకుండా వాళ్ళ ఇండ్లలోనే ఉండి ఒక ఓటు సౌకర్యంతో ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకుంటున్నాము. ఒక 10 మంది నిలబడ్డారు, దాంట్లో మాకు ఎవరు నచ్చలేదని చెప్పేసి ఇంటింటికి వాళ్ళే చైతన్యంగా ఓటు వేయాలి. అప్పుడు ఎవడన్నా రాజకీయ నాయకుడు వెళ్ళి ఓటు అడగాలంటే భయపడతాడు. తలుపు తట్టేటప్పుడే తలుపు తీయరనమాట అవతల వ్యక్తి, ఎందుకంటే డిస్టర్బెన్స్, నాకు తెలుసు నేను ఎవరిని ఎంచుకోవాలా, వెళ్ళిపో అని అంటాడు. సో ఈ విధంగా చైతన్యం వస్తే ఎంత బాగుంటుంది. ప్రజలలో మార్పు కోరుకుంటున్నాను. ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక నాయకుడిని ఎన్నుకొని, నువ్వు రాజకీయాలలో మా కోసం
ప్రజా శ్రేయస్సు కోసం మాకు ఏది కావాలన్నా మిమ్మల్ని అడుగుతాం. ఒక రేషన్ కార్డు కావాలన్నా, లేకుంటే ఒక మోరీ తీయలేదన్నా, ఒక బస్తీలో మోరీ తీయలేదన్నా, దోమలు గరుస్తున్నాయన్నా, నల్ల రాలేదన్నా, లేకపోతే మున్సిపల్ వర్క్స్ కాలేదన్నా, లేకుంటే ఒక రోడ్డు కాంట్రాక్ట్ గుంతలు ఉన్నాయన్నా, లేకుంటే మ్యాన్ హోల్లో ఒక అమ్మాయి ఒక చిన్న పాప పడిపోయిందన్నా, ఇవన్నిటికీ ఒక మనిషిని ఎన్నుకుంటారు. వాళ్ళు ఎన్నుకొని ఆ మనిషి ఎవరైతే ఎక్కువ ప్రజా సమస్యలలో ఉంటారో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకు కొంచెం జీతం ఇచ్చి, అంటే గవర్నమెంట్ నుంచి జీతం ఇచ్చి వాళ్ళని నిలబెట్టాలి. అదొక ఉద్యోగం, బాధ్యత గల ఉద్యోగంలాగా పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ లంచగొండి రాజకీయాలను అరికట్టవచ్చు. ఈ బిర్యానీలకు మందులకు వచ్చే వాళ్ళు తగ్గిపోతారు. మెయిన్ సేవ చేసే ఒక దృక్పథం ముందుకు వస్తుంది అని నేను భావిస్తున్నాను. ఈరోజు నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూసినా కాబట్టి నాకు అలా అనిపించింది. సో జనసేన తరఫు నుంచి ఈరోజు కొంతమంది జన సైనికులు, అంటే ఏ పొజిషన్లో ఉన్న వైస్ చైర్మన్ కానీ, తెలంగాణ ఇన్ఛార్జి కానీ, లేకపోతే ఇంకా అట్లా పెద్ద ఏ పొజిషన్ ఏదైనా కానీ ఒక జన సైనికుడు అని అంటాం మేము. జనసేనలో ఉన్న వాళ్ళందరినీ, ఈవెన్ అధినేతతో సహా జన సైనికులుగా మేము అనుకుంటాం. అంటే భారతదేశాన్ని సేవ చేయడానికి వచ్చిన జన సైనికులు. సో జన సైనికులు ఈరోజు నామినేషన్ వేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ, జనసేనని గాజు గ్లాసు గుర్తు ఓటుకు వేసి, మీ ఓటు ద్వారా జనసేన ఒకవేళ నిజమైన కొత్త మార్పులు రాజకీయంలో తీసుకురావాలనుకున్నా, ఇలాంటివన్నీ ఆలోచనలు రావాలన్నా, యూత్ అంతా కూడా ఏమైనా అప్లికేషన్స్ ఇవ్వాలన్నా, లేదంటే నిరుద్యోగ సమస్య పోవాలన్నా, ఎన్నో సమస్యలు సమస్యలన్నీ పోవాలంటే నాలాంటి నాయకులను జనసేన గుర్తించింది. కాబట్టి స్థానికంగా ఉన్న ప్రజలందరూ, యూత్, ఎల్డర్సు, సీనియర్ సిటిజన్స్ అందరికీ నేను నమస్తే చెప్తూ, మీ అందరికీ మీ దీవెనలను ఆశిస్తూ జనసేనను గెలిపించమని, గాజు గ్లాసు గుర్తుకి ఓటేయమని చెప్తూ మీ అందరికీ నమస్కారం. జై జనసేన, జై జనసేన.